నమస్తే. గుమ్మడిదల మండలంలోని కొత్తపల్లి గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి మంజుల సత్తయ్య గారు ఇంటింటి ప్రచారం చేస్తూ ఉన్నారు. నియోజకవర్గ సీనియర్ నాయకులంతా మంజులను గెలిపించేందుకు గల్లీ గల్లీకి వెళ్తూ ఉన్నారు, ఇంటింటికి వెళ్తూ ఉన్నారు. మొదటిగా సర్పంచ్ అభ్యర్థి మనతో ఉన్నారు. కత్తెర గుర్తు కూడా మీకు చాలా స్పష్టంగా కనపడుతూ ఉంది. కొత్తపల్లి ప్రజలంతా కత్తెర గుర్తు మీద ఓటేసి తనకి అవకాశం ఇస్తే ఈ ప్రజలకు అందుబాటులో ఉంటానని చెప్పి మంజుల గారు చెప్తున్నారు. అమ్మ నమస్తే. ఇంటింటికి వెళ్తూ ఉన్నారు, మహిళలు మీకు స్వాగతం పలుకుతున్నారు. ఎట్లా ఉంది ప్రచారం? గట్టిగానే ఉంది. కొత్తపల్లి గ్రామ ప్రజలకు అందరికి నమస్కారము. నా ఎంబడి పొద్దుగల ఎంబడెంబడి వేసుకొని గల్లీ గల్లీ తిరుగుతున్నా. బీఆర్ఎస్ పార్టీ నుంచి నిలబడ్డా. ఇక అందరికి నమస్కారం. కత్తెర గుర్తుకు సర్పంచ్ని. సత్తయ్య గారు గతంలో సర్పంచ్గా పనిచేసిన అనుభవం ఉంది. ఏం చేయబోతూ ఉన్నారు? ఏమేమి సమస్యలు ఉన్నాయి ఇక్కడ? పెద్ద పెద్ద సమస్యలు అన్నీ తీర్చేసినాం ఇప్పటివరకే. ఇంకా ఏమున్నా చిన్న సమస్యలు, సీసీ రోడ్లు వేసినాం, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేసినాం. ఇంకా ఏ చిన్న సమస్యలు ఉన్నా తీర్చేస్తాం. ఏ చిన్న పంచాయతీనా పెద్ద పంచాయతీనా మేము సమిష్టిగా కూర్చొని తీసుకుంటున్నాం. సో ఇక్కడ స్థానిక ఎంపీటీసీగా పనిచేసిన కొత్తపల్లి ప్రభాకర్ రెడ్డి గారు చాలా నిధులు తీసుకొచ్చి నల్లవల్లితో పాటు కొత్తపల్లిని అభివృద్ధి చేసిన విషయం జనాలు గుర్తుపెట్టుకున్నారా అండి? చెప్తా ఉన్నారు. చాలా గుర్తుపెట్టుకుంటారు. చిన్న పనైనా ఏ పనైనా అభివృద్ధిలో సంక్షేమ పథకాలు ప్రతి ఇంటింటికి అందించినాం. ప్రభాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కేసీఆర్ ఇచ్చిన పథకాలన్నీ ప్రతి ఇంటికి అందించినాం. కేసీఆర్ కిట్ కానీ, రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, కళ్యాణ లక్ష్మి కానీ ప్రతి ఒక్క కుటుంబానికి చెందింది. అందుకే మరి ఈ టీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థిగా మేము ఎన్నికల్లో నిలబడ్డాం. కత్తెర గుర్తు. మనతో పాటు ఇక్కడ స్థానికంగా మాజీ ఎంపీటీసీ కొత్తపల్లి ప్రభాకర్ గారు ఉన్నారు. నిన్న చాలా విషయాలు మీరు మాట్లాడారు. మీ నిధులు తీసుకొచ్చి ఈ 2 గ్రామాలను ఏ విధంగా అభివృద్ధి చేశామనేది. ఈ కొత్తపల్లి ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు? 20 సంవత్సరాల నుంచి నాతో నిలబడ్డటువంటి కొత్తపల్లి ప్రజలకు, ముఖ్యంగా మహిళలకు, అలాగే కార్యకర్తలకు అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, నేను గతంలో 20 సంవత్సరాల కింద ఇండిపెండెంట్గా నిలబడి ఓడిపోవడం జరిగింది. తర్వాత నుంచి ఏ ఎలక్షన్లో కూడా మెజార్టీ మాదే ఉంది. ఎందుకంటే ప్రతి చిన్న సమస్యను కూడా మేము పెద్ద సమస్యగా చూసి ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండి అన్నీ ముందుకు తీసుకెళ్తున్నాం. ముఖ్యంగా గత 10 సంవత్సరాల నుంచి ముందుగా మంజుల సత్తయ్య ఎంపీటీసీ నుంచి మొదలు పెడితే రామప్ప సర్పంచ్, మంగమ్మ రామప్ప సర్పంచ్ నుంచి మొదలు పెడితే నేను ఎంపీటీసీ అంతవరకు కూడా ఈ ఊరికి 10 సంవత్సరాల నుంచి కేసీఆర్ ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు కానీ, అభివృద్ధి విషయంలో మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున ఏ గల్లీ చూసినా, అసలు కొత్తపల్లి మీరు ఎక్కడ చూసినా చిన్న మోరీ కూడా కనిపించదు. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ చేసినాం. అలాగే సీసీ రోడ్లు కానీ, కొత్త పోల్లు కానీ, వీధి లైట్లు కానీ, వాటర్ ప్లాంట్ కానీ, ముఖ్యంగా ఒక భవనాలు కూడా లేకుండే. అంగన్వాడీ మొదలు పెడితే ఎస్టీ కమ్యూనిటీ హాల్, ఎస్సీ కమ్యూనిటీ హాల్, అలాగే మహిళలకు ఇలా భవనం కట్టించి మహిళలకు కుట్టు మిషన్లు ఏర్పాటు చేసి ఒక 60 సర్టిఫికెట్లు కూడా ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ చూసుకుంటే మా గ్రామానికి గుమ్మడిదలకు హాస్పిటల్ వెళ్ళాల్సి వస్తుంది. అందుకే వెనకాల హాస్పిటల్ కూడా తీసుకొచ్చి నిర్మాణం చేయడం జరిగింది. అది ఇంకా కొంచెం కాంట్రాక్టర్ లేట్ వల్ల అది పూర్తి కాలేదు. అలాగే మా ఊరికి ఫంక్షన్లు కూడా 20 లక్షలు పెట్టి వెనకాల ఫంక్షన్లు కూడా మొదలుపెట్టినాం. అది గవర్నమెంట్, బీఆర్ఎస్ ప్రభుత్వం గవర్నమెంట్ పోయింది కాబట్టి దాన్ని హాస్పిటల్ కానీ, ఈ ఫంక్షన్లు కానీ ఇక్కడ మొదలు పెడితే గ్రామ పంచాయతీ కానీ వారు 2 సంవత్సరాల నుంచి ముందు తీసుకెళ్ళకపోయారు. ఇప్పుడు ఒక అవకాశం వచ్చింది. నాతో ఉన్నటువంటి గ్రామ ప్రజలందరూ కూడా మరోసారి అవకాశం ఇచ్చి, ఎందుకంటే మంజుల సత్తయ్య గారికి అనుభవం ఉంది. ఇంతకుముందు ఎంపీటీసీ కానీ మళ్ళీ అలాగే సర్పంచ్ చేసిన అనుభవం ఉంది. ప్రతి చిన్న పంచాయతీ కూడా ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేసే గుణం సత్తయ్యకు, మంజులకు ఉంది. కాబట్టి మేమందరం గ్రామ ప్రజలు నిర్ణయించి వారిని నిలబెట్టడం జరిగింది. అలాగే ముందు కేసీఆర్ ప్రభుత్వం రాకముందు 200 పింఛన్ని కేసీఆర్ గారు 2000 చేయడం, కళ్యాణ లక్ష్మి 1,00,000 రూపాయలు ఇవ్వడం, అమ్మాయి పుడితే 13,000 ఇవ్వడం, అబ్బాయి పుడితే 12,000 ఇవ్వడం, కేసీఆర్ కిట్ ఇవ్వడం. నిజంగా రైతు చనిపోతే ఈ ఊర్లో దగ్గర 1 కోటి రూపాయల వరకు, 5 లక్షల రూపాయల వరకు మేము వాళ్ళకు కుటుంబానికి అందజేసినాం. ఎన్నో రకాలుగా కేసీఆర్ చేసినటువంటి సంక్షేమం కానీ, అభివృద్ధి కానీ చాలా ముందు తీసుకెళ్ళినాం. ఇక్కడ చూస్తున్నటువంటి ఈ ఊరుకు వాస్తుకు పెద్ద గుట్ట ఉండేది. మా సొంత నిధులతో ఆ గుట్ట తీసి పిల్లలకి ఇబ్బంది లేకుండా అది చేసినాం. గ్రామాల్లో కొన్ని గుళ్ళు కట్టినాం. అలాగే స్కూల్ కూడా వేరే వాళ్ళు తీసుకొచ్చి స్కూల్ కూడా మంచి చేయడం జరిగింది. ఇంకా కూడా తండా ఉంది, లక్ష్మాపూర్ ఉంది. ఈ గ్రామానికి దూరంగా ఉన్నాయి.
వీటి కూడా నిధులు తీసుకొని ఆ గ్రామాలు కూడా డెవలప్ చేయడం జరిగింది. తో పాటు ఆదర్శ్ రెడ్డి గారు ఉన్నారు, బీఆర్ఎస్ కోఆర్డినేటర్ పటాన్చెరు నియోజకవర్గం నుంచి. ఆల్మోస్ట్ గోవర్ధన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, కొత్తపల్లి ప్రభాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇన్ఛార్జీలు కూడా పనిచేస్తూ ఉన్నారు. చాలా యాక్టివ్గా బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థుల ప్రచారం సాగుతుంది. ఎన్ని రాబోతున్నాయండి మీ ఖాతాలోకి? అందరికీ నమస్కారం. మీరందరూ గత వారం రోజుల నుంచి చూస్తున్నారు. మరి గోవర్ధన్ రెడ్డి గారు, ప్రభాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి అబ్జర్వర్లు బాలరెడ్డి గారు, మరి వెంకటేష్ గౌడ్ గారు, వారితో పాటు మొత్తం జిన్నారం మండల్, గుమ్మడిదల మండల్ సీనియర్లు అందరూ కూడా మొత్తం గుమ్మడిదలకు సంబంధించిన 8 గ్రామాల్లో కూడా ఇన్ఛార్జీలుగా ఉండి ప్రతి ఒక్క వార్డు మెంబర్ని, సర్పంచ్ని వేసుకొని పెద్ద ఎత్తున ప్రచారం చేయడం జరుగుతుంది. మరి గోవర్ధన్ రెడ్డి గారు, ప్రభాకర్ రెడ్డి గారు అయితే సర్పంచ్ క్యాండిడేట్లని ఎన్నికయ్యే ఎలక్షన్స్ మనకు నోటిఫికేషన్ వచ్చిన నుంచి నెక్స్ట్ మూమెంట్ నుంచి పనిచేయడం జరిగింది. మీరు అందరూ చూస్తున్నారు. ఇవాళ కొత్తపల్లి గ్రామంలో మేమందరం కలిసి సీనియర్లందరం, మన బీఆర్ఎస్ పార్టీ సీనియర్లందరం కూడా ప్రచారం చేయడం జరిగింది. పబ్లిక్ నుంచి కూడా రెస్పాన్స్ కూడా చాలా బాగుంది. ఇందాక మన ప్రభాకర్ రెడ్డి గారు ముందు ఎక్స్-ఎంపీటీసీ మరి వారి ఆధ్వర్యంలో చేసిన పనులు కావచ్చు, మరి సత్తన్న గారి ఆధ్వర్యంలో చేసిన పనులు కానీ, అది గుడి కావచ్చు, బడి కావచ్చు, మరి ఎస్టీ కమ్యూనిటీ హాల్, ఎస్సీ కమ్యూనిటీ హాల్, హాస్పిటల్, డ్రైనేజ్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్, ఇంత కొనాకున్న గ్రామంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్, మరి ఇన్ని పనులు చేసిర్రు. మరి సొంత నిధులతోటి మరి హాస్పిటల్ కూడా కట్టించినామని చెప్తున్నారు. మరి కమ్యూనిటీ హాల్ కూడా కట్టించినాం 20 లక్షలతోటి. మరి ఇవన్నీ కూడా చేసిర్రు అంటే ఎక్స్పీరియన్స్ మరియు పట్టుదల. నా ఊరికి నేను ఏదో ఒకటి చేయాలి, నా సొంత డబ్బులతో చేయాలన్న ఉద్దేశంతో ఉన్న నాయకులు, పనిచేసిన నాయకులు ఉన్నారు. కాబట్టి తప్పకుండా కత్తెర గుర్తుకి ప్రజలు, కొత్తపల్లి ప్రజలు ఓటేసి రేపొద్దున ఇది మా బీఆర్ఎస్ ఖాతాలో కొత్తపల్లి, నల్లవల్లి 2 గ్రామాలు కూడా పక్కా పడబోతున్నాయి. 8కి 8 గెలుస్తాయి అన్నట్టే మేము పనిచేస్తున్నాము. దేవుని దయ మాతోటి ఉన్నది. ఎవరు మా ఎమ్మెల్యే గారు పోయినా సరే మా క్యాడర్ కానీ, మా ప్రజలు కానీ, మా నాయకులు కానీ ఎవరు కూడా కదలకుండా ప్రతి 8 గ్రామాలు కూడా గెలిచే విధంగా మేము పనిచేసుకుంటూ ముందుకు పోతున్నాం. ఎవరు ఎన్నికల ప్రచారం మొదలుపెట్టినా ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యే అవ్వాలంటే కొత్తపల్లి నుంచే ప్రారంభిస్తారు. ఇది ఒక వాస్తుగా ఫీల్ అవుతారు. ఇక్కడి నుంచే మీ ప్రభంజనం మొదలవుతుంది అనుకోవచ్చా ఈ స్థానిక ఎన్నికల నుంచి? నేను నిజంగా చెప్పాలంటే కాన్కుంటనం చేద్దాం అనుకున్నా. కానీ దేవుడు ఏం చేసిండో సడన్గా మా బాలరెడ్డి గారు రేపు శబరిమల పోతున్నారని ఇవాళనే స్టార్ట్ చేయాలని మరి కొత్తపల్లికి వచ్చింది. దేవుని దయ వల్ల అంతా శుభమే జరుగుతుంది. ఎమ్మెల్యే ఎలక్షన్ రేపు పొద్దున కనుక బై ఎలక్షన్స్ వస్తే తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ నుంచి మేము గెలవబోయేది మాత్రం పక్కా ఇది రాసి పెట్టుకున్నాం. అది క్యాండిడేట్ ఎవరైనా సరే. సో గోవర్ధన్ రెడ్డి గారు ఉన్నారు. చివరిగా చాలా గ్రామాలు ఉన్నాయి, అక్కడ కూడా మనం మాట్లాడదాం. ఈ కొత్తపల్లి గురించి ఏం చెప్తారు? ఇక్కడ ప్రజలు మీరు బలపరిచిన అభ్యర్థికి ఎందుకు ఓట్లు వేయాలి? ఖచ్చితంగా వేయాలి. ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చిన హామీలు ఎక్కడ నిలబెట్టుకోవాలి. మేము గత 20 సంవత్సరాల నుంచి టీడీపీలో పనిచేసినాం. ప్రభాకర్ రెడ్డి గారు మేము దాంట్లో ఎన్నో సొంతంగా ఆయన డబ్బులు ఖర్చు పెట్టి ప్రజలను అందుబాటులో ఉండి ఎన్నో సేవలు చేస్తూ ఉన్నాడు ప్రభాకర్ రెడ్డి గారు. టీడీపీలో ఉన్నప్పటి నుంచి మేము సేవ చేస్తూ ఉన్నాం. ఇద్దరం కలిసి జోడి బ్రదర్స్ లెక్క మేము కలిసి పనిచేస్తూ ఉన్నాం. ఏ కష్టం వచ్చినా ప్రజలకు అందుబాటులో ఉంటాడు. ఎంబడే ఇంకోటి సత్యన్నకు ఎందుకు ఇచ్చినామంటే సత్యన్నకు అనుభవం ఉన్నది. ఒకసారి ఎంపీటీసీ చేసిండు, ఒకసారి సర్పంచ్ చేసిండు. రామప్ప గారు ఉన్నారు తోడుగా. అందరు గ్రామ పెద్దలందరూ కూర్చొని అనుభవం ఉన్నది. గ్రామాన్ని కాపాడాలంటే ఒక అనుభవం వ్యక్తి కావాలని చెప్పి మళ్ళా మంజుల సత్తయ్య గారికి ఇవ్వడం జరిగింది. దాంతోపాటు కొత్తపల్లిలో ఏ గ్రామంలో గల్లీ చూసినాం కదా, ఇప్పుడు ఎక్కడ డ్రైనేజ్ లేదు. మొత్తం డ్రైనేజ్ పూర్తి చేసినాం. సీసీ రోడ్లు వేసినాం. ఊరికి కావాల్సిన సవలతులు అన్నీ చేసినాం. ఎందుకంటే ప్రభాకర్ రెడ్డి గారు ఏం చేస్తుండే 10 రూపాయలు వస్తే 50 రూపాయలు ఇక్కడనే తెచ్చిపెట్టుకుంటున్నారు. నా ఊరు కావాలంటే ఊరి మీద అంత పట్టుదల. కాబట్టి ఆయనకు ప్రజలంతా ఉన్నారు, ఆయన వెంట అంటున్నారు. ఖచ్చితంగా రేపు 11వ తారీఖు నాడు కత్తెర గుర్తుకు ఓటేసి కొత్తపల్లి గ్రామం వాళ్ళు మెజార్టీ ఇస్తారని చెప్పి తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా మాకు 8 గ్రామ పంచాయతీలలో 8 గ్రామ పంచాయతీ ఖచ్చితంగా జెండా ఎగిరబోతుంది. ఖచ్చితంగా ఇది మీరు చూస్తారు. చివరిగా బాలరెడ్డి గారు ఉన్నారు. అటు నల్లవల్లి కానివ్వండి, కొత్తపల్లిలో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ ఉన్నారు. ఒక వాదన వినిపిస్తూ ఉంది, కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వచ్చు కదా అనేది వేరే అభ్యర్థులు చెప్తున్నమాట. అనుభవం అవసరమా లేకపోతే కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వాలా? ముందుగా కొత్తపల్లి ప్రజలందరికీ కూడా, పత్రికా మిత్రులకు, మా ఇక్కడ వచ్చిన కోఆర్డినేటర్ ఆదర్శ్ రెడ్డి గారికి, గోవర్ధన్ రెడ్డి గారికి, వెంకన్న గారికి, ప్రభాకర్ రెడ్డి గారికి, ఇంకా వివిధ గ్రామాల నుంచి నాయకులకు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, మరి ఈరోజు బీఆర్ఎస్ పార్టీలనే అభివృద్ధి జరిగింది. బీఆర్ఎస్ వచ్చినాకనే ఇంతగానో అభివృద్ధి చేశారు. కాబట్టి బీఆర్ఎస్కు పార్టీకి ఓటు వేద్దాం, బలపరిచిన అభ్యర్థులకే ఓటు వేద్దామని కూడా ప్రజలు నిర్ణయించుకున్నారు. నేను ఒకటే చెప్పదలుచుకున్నా, మేము కూడా ఇక్కడ ఎంపీపీగా ఒకసారి, నాకు జడ్పీటీసీకి ఒకసారి కూడా ఇక్కడ ఉన్న ప్రజలందరూ ఓట్లు వేసి నన్ను గెలిపించడం జరిగింది. మరి వాళ్ళకు ముందుగా మరొకసారి ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నా. మరి చాలా రోజుల తర్వాత
నా అదృష్టం కొద్ది స్థానిక ఎలక్షన్ రావడం, నేను కొత్తపల్లి నల్లవల్లి కోఆర్డినేట్ చేస్తూ ఇన్ఛార్జిగా రావడం మరి సంతోషిస్తూ ఉన్నా. మరి నన్ను ఏ విధంగా ఆ రోజు దీవించారో ఈ రోజు కూడా ఈ 2 గ్రామాల్లో కూడా అదేవిధంగా దీవిస్తారని గెలిపిస్తారని కూడా తెలియజేస్తూ ఉన్నా. మంజుల సత్తయ్య కత్తెర గుర్తుకు మరి కొత్తపల్లిలో ఓటేసి గెలిపించాలని ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చేతులెత్తి నమస్కరిస్తున్నా. అనుభవం అనేది ఇంపార్టెంట్ ఉంటుంది. ఏదైనా కొత్త వాళ్ళు వచ్చిరనుకో వాళ్ళకి ఏది తెలియదు. ఈరోజు ప్రభాకర్ రెడ్డి గెలిచిండు అంటే ప్రభాకర్ రెడ్డి ఏ ఇంటికి పోయినా ప్రభాకర్ రెడ్డి మేము ఆయనకి వేసేస్తాం. ఇప్పుడు మంజులాగా వేస్తున్నాం అంటున్నాం, ఎందుకంటే గతంలో చేసిరు కాబట్టి. ఇప్పుడు కొత్తలు పోతే కొత్తల పేరు ఎవరు చెప్పరు. ఇప్పుడు నేను నల్లబల్లి తిరిగినా ఇక్కడ తిరిగినా ప్రభాకర్ రెడ్డి పేరు ప్రతి ఒక్క ఇంట్లో జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ఆ విధంగా ఆయన సేవ చేసిండు, సేవ చేసే భాగ్యం కలిగింది. ఆయనకు రాకున్నా సరే ఆయన బలపరిచిన అభ్యర్థులను గెలిపిస్తే మేము ప్రభుత్వంతో కొట్లాడి నిధులు తీసుకొస్తాం. చాలామంది మాట్లాడుతూ ఉన్నారు, ఎవ్వరు సొంత డబ్బు కాదు, ఇలా ప్రభుత్వం పాలిస్తూ ఉందంటే అది ప్రజల సొమ్ముతోని ప్రభుత్వాలు నడుస్తున్నాయి తప్ప అలా ఏదో ఇంట్లోకి వెళ్ళి వాళ్ళ ఆస్తులు మీ ఇస్తలేరు. ఈరోజు వస్తే ఇండ్లు ఇవ్వము అని మాట్లాడు. ఇండ్లు ఎందుకు ఇవ్వరు? ఈరోజు సర్పంచ్ మాకు గెలిచిందంటే అదే మండల సభలో నిలదీసి ఇండ్లు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. మా ఇండ్లు రాకపోతే పెద్ద ఎత్తున మా పార్టీ తరఫున కాన్స్టిట్యున్సీ లెవెల్లో వచ్చి కూర్చొని ఇండ్లు ఇప్పించే ప్రయత్నం చేస్తాం. ఎవరు అధైర్యపడొద్దని కూడా తెలియజేస్తా ఉన్నా. ప్రభుత్వ పరంగా వచ్చే సంక్షేమ పథకాలు ఈ సర్పంచ్ ద్వారా ప్రతి ఒక్కరికి పార్టీలకు అతీతంగా చేరవేస్తామని కూడా తెలియజేస్తున్నాం. వాళ్ళ లెక్క కాదు, మేము మా పార్టీకి ఇస్తాం. మీ పార్టీలకు అతీతంగా ఆ రోజు కూడా కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు, ఏ పార్టీ వాళ్ళకి ఇవ్వలేరు, ఒక్కసారి చెప్పమనండి. కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు, వాళ్ళు తులం బంగారం ఇస్తాను ఇచ్చారు. ఆ పెన్షన్లు కూడా ప్రతి ఒక్కరికి ఇచ్చిండు. పార్టీలకు అతీతంగా కేసీఆర్ గారు ఇచ్చారు. ఈరోజు కూడా కేసీఆర్ గారినే ప్రజలు కోరుతా ఉన్నారు. కేసీఆర్ గారు బలపరిచిన అభ్యర్థులనే గెలిపించేదామని ఉన్నారు. మడదాల మండలంలో అత్యధిక సీట్లు వాళ్ళకన్నా ఒక్క సీట్ అయినా ఎక్కువ గెలిపించి చూపిస్తామని కూడా ఈ సభముఖంగా తెలియజేస్తారు. ఖచ్చితంగా బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఒకటే చెప్తూ ఉన్నారు, తాము బలపరిచిన అభ్యర్థులు ఈ మండలంలోని 8 గ్రామాల్లో భారీ మెజారిటీతో గెలవబోతున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలవ్వాలంటే ఒక ప్రతిపక్ష గొంతుకు అవసరం కాబట్టి ఆ ప్రతిపక్ష గొంతుకులను గెలిపించాల్సిన బాధ్యత ప్రజల మీద ఉందనేది వాళ్ళు చెప్తున్నమాట. వీడియో జర్నలిస్ట్ సంజయ్తో గోపికృష్ణ, న్యూస్ 16, గుమ్మడిదల మండలం నుంచి.